రెడ్డిగా ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించాలంటే కేవలం జరిమానాలు తనిఖీలే కాదు, కాలానికి అనుగుణంగా కొత్త పద్ధతులు కూడా అవసరమని నిరూపిస్తున్నారు అనంతపురం ట్రాఫిక్ పోలీసులు. సోషల్ మీడియాను సమర్థవంతంగా వినియోగిస్తూ రీల్స్, స్కిట్లు, ఏఐ వీడియోల రూపంలో ట్రాఫిక్ భద్రతా సందేశాలను ప్రజల్లోకి తీసుకువెళుతున్నారు. ముఖ్యంగా హెల్మెట్ వినియోగం, డ్రంక్ అండ్ డ్రైవ్, ర్యాష్ డ్రైవింగ్ వంటి అంశాలపై యువతను ఆకట్టుకునే రీతిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. స్థానిక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్ల సహకారంతో ట్రాఫిక్ సేఫ్టీని ప్రజా ఉద్యమంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ వినూత్న ప్రచార కార్యక్రమాల వెనుక ఉన్న ఆలోచన ఏమిటి? ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తోంది? సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ అవగాహన ఎంత మేర సత్ఫలితాలను ఇస్తోంది వంటి అంశాలపై అనంతపురం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వెంకటేష్ నాయక్తో మా కరెస్పాండెంట్ యోగానంద్ ఫేస్ టు ఫేస్. అనంతపురం నగర ప్రజల్లో ట్రాఫిక్ అవేర్నెస్ పై అనంతపురం ట్రాఫిక్ పోలీసులు సరికొత్త వినూత్న ప్రయోగాలు చేస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో అనేక స్టోరీలు, కథనాల ద్వారా ప్రజలను ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఏ వీడియోలు కానీ లేదంటే ట్రాఫిక్ నియమాలు పాటించకపోతే వచ్చే ప్రమాదాల వల్ల కూడా పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తున్నారు. ప్రస్తుతం విషయం గురించి మనతో మాట్లాడేందుకు ట్రాఫిక్ సిఐ వెంకటేష్ నాయక్ గారు ఉన్నారు. సార్, ఏం చెప్తారు? అనంతపురంలో ట్రాఫిక్ అవేర్నెస్ వీడియోలు ఇటీవల బాగా చేస్తున్నారు. మీరు మద్యం తాగి వాహనం నడిపేవాళ్ళు, లేదంటే ఈ హెల్మెట్ లేకుండా నడిపే వాళ్ళతో కొత్త రకరకాల స్కిట్స్ ద్వారా ప్రజలను ఎడ్యుకేషన్ ప్రయత్నం చేస్తారు. ఎందుకు ఈ వాహనం ఎంచుకున్నారు? ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని మీ ద్వారా ప్రజలకి తెలియపరచాలని చెప్పేసి అనుకుంటున్నాము. యాక్చువల్గా అనంతపూర్లో వాహనాల రద్దీ చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఇంతకుముందు ఉన్నదానికంటే చాలా అధికంగా ఉండడము, ప్లస్ రోడ్లు కూడా కొద్దిగా కంజెస్టెడ్గా ఉండడము, ప్లస్ సఫిషియెంట్ పార్కింగ్ ప్లేసెస్ ఇవి లేకపోవడము, దీనివల్ల ట్రాఫిక్ సమస్య అనేది కొద్ది వరకు ఉంది. సో దాన్ని ఓవర్కమ్ చేయాలనే ఉద్దేశంతో, ప్లస్ ఈ యాక్సిడెంట్స్ జరగకుండా చూసుకోవాలనే ఉద్దేశంతో వినూత్న కార్యక్రమాలు మా గౌరవ ఎస్పీ గారు పి జగదీష్ ఐపీఎస్ గారి ఆదేశానుసారము, మరియు మా డిఎస్పీ గారు, మా ఇప్పుడు ప్రజెంట్ అడిషనల్ ఎస్పీ గారు ప్రమోషన్ వచ్చి ఇప్పుడు మన అనంతపురం జిల్లాకే వచ్చి ఉన్నారు. సో వారి ఆదేశానుసారము ట్రాఫిక్ ఏ విధంగా ఉండాలి, ప్రజల్ని ఏ విధంగా చైతన్యపరచాలి, ప్రమాదరహిత అనంతపురంగా ఏ విధంగా మనము ముందుకు తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు చేపట్టాము. జనవరిలో రోడ్ సేఫ్టీ మంత్ని కండక్ట్ చేసి మోర్తు వారి ఆదేశానుసారము, మరి మా జిల్లా అధికారుల ఆదేశానుసారము ఆల్ స్టేక్ హోల్డర్స్తో దాదాపు వివిధ డిపార్ట్మెంట్స్, ఎంఏ అయితేనేమి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అయితేనేమి, మరియు రోడ్స్ అండ్ రోడ్ ఇంజనీర్స్ అయితేనేమి, మున్సిపాలిటీ అయితేనేమి, వేరియస్ డిపార్ట్మెంట్స్ అందరితో కలిపి ఇక్కడ స్టేక్ హోల్డర్స్తో, అంటే ఈ మోటార్ వెహికల్ సంబంధించిన ఆల్ హెడ్స్తో ఇక్కడ మన డిపిఓలో మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. వాటితో పాటు వేరియస్ యాక్టివిటీస్ కూడా చేయడం జరిగింది. మెడికల్ క్యాంప్స్ కానీ, లేకపోతే వాళ్ళకి వెల్ఫేర్ యాక్టివిటీస్ కానీ, సో ఈ డ్రైవింగ్ వల్ల మనకు ఏం బెనిఫిట్స్ ఉన్నాయనే దీని గురించి కానీ అనేక రకాల కార్యక్రమాలు చేపట్టాము. ప్లస్ ఈ ప్రసార మాధ్యమాల ద్వారా ఏదైతే ఈ ప్రింట్, ఎలక్ట్రానిక్స్ అండ్ సోషల్ మీడియా ఉపయోగిస్తూ వాటి ప్రజలు ఏ విధంగా రీచ్ చేయగలము, ప్రజల్లో ఏ విధంగా పరివర్తన తీసుకురాగలము, ప్రజల్ని ఏ విధంగా మనము ఈ రోడ్ సేఫ్టీ దీంట్లో సేఫ్టీగా ఉండాలనే కార్యక్రమంలో వీళ్ళను చైతన్యపరచగలము అనే అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. వాటిలో భాగంగానే ఈ మధ్యకాలంలో మీరు చూసే ఉంటారు, ఏఐ వీడియోస్ కూడా క్రియేట్ చేసి పెట్టున్నాము. ఎందుకంటే ఈ కాలంలో ఇప్పుడు ఉన్న యూత్ చాలా ఫాస్ట్గా ఉన్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తుంటారు. ఎక్కువ సోషల్ మీడియాని బేస్ చేసుకొని వాటిని ఫాలో అవుతున్నారనే ఉద్దేశంతో ఈ ఫేస్బుక్లో కానీ, యూట్యూబ్స్లో కానీ, వేరియస్ యాంగిల్స్లోనూ అన్నిట్లోనూ మేము వాళ్ళని రీచ్ కావడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాము. ప్లస్ ఎడ్యుకేషన్ ఇప్పుడు నెక్స్ట్ మంత్ నుంచి స్కూల్స్ అని, కాలేజెస్ అని కూడా ఓపెన్ అవుతాయి. సో మేము ఈ మైనర్ డ్రైవింగ్ కూడా అనేక రకాలుగా డ్రైవ్స్ నిర్వహించాము. డ్రైవ్స్ నిర్వహించి వాళ్ళ పేరెంట్స్ కూడా డిపిఓలోనే చాలామందిని పిలిపించి మీటింగ్ చేసి వాళ్ళ కౌన్సిలింగ్ చేసి వాళ్ళ ఫైన్లు కూడా రైజ్ చేసి పెట్టున్నాము. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే, ఈ మధ్యకాలంలో పిల్లలు, యూత్ ఎక్కువ పెద్ద పెద్ద బైకులు తీసుకొని స్టంట్లు చేసుకుంటూ ప్రజలకు మరియు రోడ్లో ప్రయాణించే ప్రయాణికులకు మరియు వారి తల్లిదండ్రులకు శోకసంద్రాన్ని మిగిలిస్తున్నారు. కాబట్టి వీటిని ఇంకా యాక్టివ్గా
ఈ కార్యక్రమాలను యాక్టివ్గా చేసేసి ఆ పిల్లల్ని వాళ్ళు ఏ విధంగా వీళ్ళకు అట్రాక్ట్ అవుతున్నారో దాన్ని మనం ఏ విధంగా ఓవర్కమ్ చేయాలా అనే ఉద్దేశంతో అన్ని కార్యక్రమాలు చేపడుతున్నాము. సో భవిష్యత్తులో రేపు స్కూల్స్ అన్నీ ఓపెన్ చేసిన తర్వాత అనంతపురం టౌన్లో కూడా రద్దీగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు త్వరలో కూడా మేము ఈ డ్రైవింగ్ లైసెన్స్ ఎవరైతే లేదో ఆటో వాళ్ళు కూడా డ్రైవింగ్ అంటే ఎల్ఎల్ఆర్ మేళా కానీ ఇన్సూరెన్స్ మేళా కానీ ఇవన్నీ నిర్వహించడం జరుగుతుంది. సో ఈ మధ్యకాలంలో ఎక్కువ చిన్నపిల్లలు ప్రమాదాలు జరిగి చనిపోయి ఉన్నారు. హెడ్ ఇంజురీస్ మ్యాక్సిమము 2 వీలర్స్లో వచ్చేవాళ్ళు హెల్మెట్ వాడకపోవడం వల్ల హెడ్ ఇంజురీస్ అనేది చాలా అవుతున్నాయి. హెడ్ ఇంజురీస్ అయిపోయి స్పాట్లోనే చనిపోయిన క్షణాలు అంటే ఈ మధ్యకాలంలో మాకు దాదాపు ఒక 20-21 కేసులు రిపోర్ట్ అయితే దాదాపు 9-10 మంది కేవలం ఈ హెల్మెట్స్ హెడ్ ఇంజురీస్ వల్లే చనిపోయి ఉన్నారు. దాంతోపాటు ఈ మద్యం సేవించడము, ఓవర్ స్పీడ్ తోలడము, మరియు ఓవర్టేక్ చేయడము, ఆపోజిట్లో రావడము, ట్రిపుల్ రైడింగ్ రావడము, సో సెల్ ఫోన్లో మాట్లాడకుండా రావడము, సో ఈ విధంగా అనేక రకాలుగా వారు ఈ ఏదైతే ఈ ప్రికాషన్స్ ఉంటాయో ఆ ప్రికాషన్స్ని యూజ్ చేయకుండా వాటిని ఓవర్కమ్ చేసి ఎట్టయినా కానీ మనం ఇచ్చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. సోషల్ మీడియాని ఎందుకు ఎంచుకోవాలి? ఎందుకంటే ఇటీవల యూత్ బాగా అట్రాక్ట్ అవుతారు, చూసి బుద్ధిమందన మారుతున్న ఉద్దేశమేనా? సో మ్యాక్సిమం ఇప్పుడున్న యూత్ చాలామంది సోషల్ మీడియాని ఫాలో అవుతున్నారు. ఏదైనా లైక్స్ కానీ షేర్స్ కానీ ఎక్కువగా వస్తాయని చెప్పి చిన్న చిన్న రీల్స్ రూపంలో చేయడం వల్ల వాళ్ళని రీచ్ అవుతారనే ఉద్దేశంతో ఈ విధంగా మొన్ననే ఈ మన హరిప్రసాద్ డాక్టర్ గారితో కూడా చేయడం జరిగింది. ఇంకా కొన్ని కార్యక్రమాలు ఇంకా ముందుకు తీసుకెళ్తానే ఉంటాము. సో ఇవన్నీ కూడా మేమేం చెప్తామంటే ఈ మధ్యకాలంలో ఎక్కువ పిల్లలు సైలెన్స్ పీకేసి వేరే సైలెన్స్ బిగించుకొని సౌండ్స్ ఎక్కువగా వస్తూ ఉన్న వెహికల్స్ అన్నీ మన రోడ్ల మీద కనిపిస్తూ ఉన్నాయి. సో ఒక 2 డ్రైవ్లు చేసాం మేము కూడా ఆ సైలెన్సర్ అన్ని పీకేసి రోలర్స్తో తొక్కించడము. సో ఇవన్నీ ఈ ఏదైనా ముసలోళ్ళకి కానీ హార్ట్ పేషెంట్స్ కానీ హార్మ్ చేసే విధంగా ఉంటాయి కాబట్టి వాటిని అవాయిడ్ చేయాలనే ఉద్దేశంతో మేము ప్రజలందరూ కూడా కోరుకునేది ఒకటే, మీరు ఫాలో ద రూల్స్, ట్రాఫిక్ రూల్స్ పాటించండి, అనంతపూర్ని ప్రమాదరహిత అనంతపురంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతోనే చేస్తున్నాము. మీరు కూడా ఇటీవల ఒక వీడియో చూశాను సార్, హెల్మెట్ పెట్టుకోవడం అది తల గట్టి తల, అది ఇనుప తల ఏం కాదు అంటే ఇట్లా చెప్పారు సార్ మీకు బయట ఎవరైనా ఇట్లా ఈ వీడియో చూసి? ఇటువంటివి చాలామంది చెప్తానే ఉంటారు. చాలామంది చెప్తే ఏం కాదులే సార్, ఇక్కడే సార్, పక్కనే సార్ అంటారు. కానీ ప్రమాదం జరిగిన తర్వాత తెలుస్తారు. ఏదైతే ప్రమాదం జరిగిన తర్వాత హెడ్ ఇంజురీ అయిపోయి ఆ బ్రెయిన్ అంతా కింద పడిపోయి వాడికి ఎవరు సహాయం చేయలేని పరిస్థితుల్లో ఎవరైనా వచ్చి సహాయం చేసినా కూడా నేనే ఉద్దేశాను, నేనే చేశానని అనుకుంటారనే ఉద్దేశంతో చాలామంది భయపడుతూ ఉన్నారు. సో అటువంటివి ఏం లేవు. సో సెంట్రల్ గవర్నమెంట్ కూడా మోర్త్ ద్వారా ఒక యాక్టివిటీస్ అనేది చేయడం జరిగింది, గుడ్ సమాటియన్ అని. గుడ్ సమాటియన్ అంటే ఏదైనా ఒక ప్రమాదం జరిగిన వెంటనే ఆ వ్యక్తిని 24 అవర్స్ గోల్డెన్ అవర్ అంటారు. అంటే వితిన్ అవర్ కానీ 1 hour 2 hours ఏదైతే ఇంజూర్డ్ పర్సన్స్ ఉన్నారో అతన్ని హాస్పిటల్ చేర్చగలిగితే అతను సర్వైవ్ అవుతారు. సో అట్లా ఏ విధంగా ఎవరైతే హాస్పిటల్ చేర్చున్నారో ఆ వ్యక్తికి 25,000 సెంట్రల్ గవర్నమెంట్ వారికి రివార్డ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. సో వినూత్న కార్యక్రమాలు గవర్నమెంట్ కూడా చేస్తూ ఉన్నారు, మనం కూడా వాటికి సహకరించాలి. అదేవిధంగా ఇప్పుడు ప్రమాదం జరిగిన వెంటనే 1,50,000 అంటే ఇంజూర్డ్ పర్సన్స్కి 1,50,000 క్యాష్లెస్ ట్రీట్మెంట్ కూడా ఇవ్వడానికి ముందుకు వచ్చింది మన సెంట్రల్ గవర్నమెంట్ మోర్త్ ద్వారా. ప్లస్ మనం ఈ అనంతపూర్లో కూడా దాదాపు 22 హాస్పిటల్స్ ఐడెంటిఫై చేసి ఉన్నారు. సో ఇవన్నీ అనేక విధాలుగా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా హిట్ అండ్ రన్ కేసెస్లో ఒకవేళ ఉద్దేశి ఒక యాక్సిడెంట్ చేసేసి పారిపోయిన తర్వాత ఆ వెహికల్ మనకు ట్రేస్ కాలేదనుకో అటువంటి పర్సన్స్ కూడా కేసు రిజిస్టర్ చేసి వారికి కాంపెన్సేషన్ అనేది రిటర్న్ రన్ అయితే ఒకవేళ ఇంజూర్డ్ పర్సన్ అయితే 15,000 మరియు డెత్ అయితే 2 lakhs rupees వరకు కాంపెన్సేషన్ ఇన్సూరెన్స్ గవర్నమెంట్ నుంచి జనరల్ ఇన్సూరెన్స్ నుంచి క్లెయిమ్ అవుతూ ఉంది. సో ఈ విధంగా వినూత్న కార్యక్రమాలు ఏదైనా ఒక ప్రమాదం జరిగితే ఆ వ్యక్తి యొక్క ఆర్థిక స్థితిగతులు వారి యొక్క కుటుంబ జీవనం చిన్న భిన్నం అవుతుంది.
రోడ్డున పడిపోతారనే ఉద్దేశంతోనే గవర్నమెంట్ ఈ యాక్టివిటీస్ అనేది ముందుకు తీసుకెళ్తున్నారు. సో మనము ఏదైతే చేస్తున్నామో, ప్రభుత్వం ఏదైతే తలుస్తుందో వాటికి సహాయ సహకారాలు అందించి మనము ముందుకు తీసుకెళ్తే అందరూ కూడా సేఫ్గా ఉంటారు. ఈ ప్రజలను మోటివేట్ చేయడంలో మీ ఎస్పీ గారి సహకారం ఎలా ఉంది సార్? ఎందుకంటే చూస్తున్న ఆయన కూడా దగ్గర ఉండి అనేక దాంట్లో పాల్పంచుకుంటూ ఉంటారు. సో నో హెల్మెట్ నో పెట్రోల్ అని ట్రిపుల్ రైడింగ్ చేయడం ఆయన కూడా చెప్తూ ఉంటాడు. మీ ఎస్పీ గారి సహకారం ఎలా ఉంది సార్? మా ఎస్పీ గారు చాలా చక్కటి సహకారాన్ని అందిస్తారు. ముందు నుంచి కూడా రోడ్ సేఫ్టీ అంటే రోడ్డు ప్రమాదాలపైన చాలా పర్టికులర్గా ఉన్నారు. ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగిన వెంటనే మైన్యూట్గా చూసి అది ఏ విధంగా జరిగింది, ఎందుకు జరిగింది అని దాన్ని ఖచ్చితంగా తెలుసుకొని నెక్స్ట్ టైం జరగకుండా మనం ఏ విధంగా చేయాలి అని డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్తోనూ ఈ రోడ్ సేఫ్టీ కమిటీ మీటింగ్లో కూడా అనేక పాయింట్లు రైట్ చేసి వాటిని ఓవర్కమ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. సో మా ఎస్పీ గారు అయితే దీనిపైన పర్టికులర్గా ఉన్నారు. ఒక్క ప్రాణం పోయినా అది చాలా విలువైనది. సో దాన్ని మనం కాపాడగలగాలి, తగ్గించాలి, ప్రమాదాలు జరగకుండా నివారించడానికి ఏం చర్యలు తీసుకోవాలి అనేది ముందుగా మాకు దిశానిర్దేశం చేసి ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి మాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుంది. ఫైనల్గా చెప్పండి సార్, ట్రిపుల్ రైడింగ్ కానీ మధ్యమత్తు కానీ నో హెల్మెట్ ఇటువంటి వారు చేసే వారి పట్ల మీరు ప్రజలకు ఏం చెప్తారు? ఫైనల్ నేను ఒకటే చెప్తాను, ఇప్పుడు హెల్మెట్ లేకుండా మీరు ప్రయాణిస్తే మిమ్మల్ని నమ్ముకున్న మీ కుటుంబ సభ్యులు, అలాగే రోడ్డు పైన ప్రయాణించే ఇతర వ్యక్తులు కూడా మీరు హాని కలిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు దయచేసి ప్రతి ఒక్కరు కూడా మనం ఏదైతే ఈ హెల్మెట్ ఉందో హెల్మెట్ని తప్పకుండా మనం వేసుకోవాలి. హెల్మెట్ వేసుకొని ప్రయాణిస్తే ఒకవేళ ఏదైనా పొరపాటు అంటే టెక్నికల్ ఆస్పెక్ట్లో వెహికల్స్ ఏదైనా మనకు బ్రేక్ డౌన్ అయినా కూడా ఒకవేళ జరిగినా కూడా సేఫ్గా జరుగుతుంది. రీసెంట్గా ఈ మధ్య కాలంలోనే ఒక రవి పెట్రోల్ బంక్ దగ్గర ఒక ఇన్సిడెంట్ జరిగింది. పైన ఒక అబ్బాయి హెల్మెట్ వేసుకొని వెళ్తూ ఉన్నారు. వెనక నుంచి ఒక కారు ఓవర్టేక్ చేయబోయి ఆ వెహికల్ తగిలిస్తే ఆ బండి పైనుంచి ఫ్లైఓవర్ పైనుంచి బండి కింద పడింది. అబ్బాయి అక్కడే స్పాట్లో పడ్డాడు. హెడ్కు హెల్మెట్ వేసుకోవడం వల్ల సేఫ్ అయిపోయాడు. చిన్న గాయం కూడా లేదు. ఆ బండి తునాతునకలైపోయి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి బండి చూసి చనిపోయారు అనుకున్నారు. అర్లీ మార్నింగ్ 7:30 అలా జరిగింది. సో ఇదే ఒక ఎగ్జాంపుల్. సో దాని తర్వాత అనేక ఇన్సిడెంట్లు జరిగాయి. రీసెంట్గానే మన సూర్యానగర్ సర్కిల్లో కానీ, మన సైఫుల్లా బ్రిడ్జ్ కానీ హెల్మెట్స్ లేకుండా అబ్బాయిలు, పిల్లలు, చిన్న ఒక 20-21 ఇయర్స్ అబ్బాయిలు డ్రైవ్ చేస్తూ చనిపోవడం కళ్ళారా చూసాము. నిజంగాంటే ఇది చాలా బాధాకరమైన విషయము. తల్లిదండ్రులు ఎంతో ఆశలతో మా పిల్లలు మమ్మల్ని ఏదో బాగా మంచిగా చూసుకుంటారు వృద్ధాప్రాయంలో అని చాలా ఇదిగా అనుకుంటారు, చాలా ఆశలు పెట్టుకుంటారు. ఆశలు చూసి మీరు ఎడ్యుకేటెడ్ వీడియో చేస్తున్నారు సార్. ఎస్, ఖచ్చితంగా చెల్లించి ఆ విషయాలన్నీ మేము చెల్లించి ఖచ్చితంగా వీళ్ళలో మార్పు తేవాలి. ఏదో ఒక రకంగా వీళ్ళని చేంజ్ చేయాలి. మా ఆశ అంతా ఒకటే, చెప్పగా కనీసం వాళ్ళలో మార్పు రావాలనే ఉద్దేశంతోనే చేస్తున్నాము. ప్రజలు కూడా మేము ప్రజల నుంచి సహాయ సహకారాలు కోరుకుంటాము. ప్రజలందరూ కూడా అనంతపురం ప్రజలు అందరూ కూడా ఈ విషయాన్ని ముందుకు తీసుకెళ్ళి వారి పిల్లలకి ఎవరైతే రోడ్డు మీద ఈ రోడ్డు యూజ్ చేస్తుంటారో 2 వీలర్స్ వాడే ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్లు ధరించాలని మీ ద్వారా కోరుకుంటున్నాం. సార్, చూస్తున్న రోడ్డు ప్రమాదాలు తగ్గించి ఏదైతే హెల్మెట్ లేదా ట్రిపుల్ డ్రైవింగ్ ఇట్లాంటి వాటిని ఖచ్చితంగా రోడ్డు ప్రమాద నియమాలు ఖచ్చితంగా పాటించాలంటూ కూడా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వెంకటేష్ చేసిన పరిస్థితి ఉంది. చంద్రబాబు వైకే న్యూస్ అనంతపురం నుంచి. అనంతపురం నగర